guys, this is another day of our pre-wedding shoot. మొన్న అయితే అయిపోయింది. మొన్న చార్మినార్ ఇంకా నైజాం ఫిలిం సిటీలో అయిపోయింది మా షూట్. నిన్న కొంచెం గ్యాప్ తీసుకున్నాం, ఎందుకంటే ఎవరికి బాగాలేదు ఒంట్లో. నాకైతే అస్సలు ఓపిక లేదు, అందుకే నిన్న గ్యాప్ తీసుకున్నాం. అయితే నిన్న ఉండింది షూట్, ఈవినింగ్ పెట్టుకుందామని చెప్పారు, కానీ నా వల్ల కాలేదు అస్సలు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా అసలు రామని చెప్పారు, సో లైట్ తీసుకున్నాను నిన్న. ఇంకా ఇవాళ కూడా వెళ్ళకపోతే మళ్ళీ నెల్లూరుకి వెళ్ళాలి కదా, హైదరాబాద్ వచ్చాము దీనికోసమే స్పెషల్గా. ఇంకా నెల్లూరుకి వెళ్ళాలి కాబట్టి నిన్న పోకపోయినా ఈరోజు పోదామని ఫిక్స్ అయ్యి 3:30కి లేసాం. నేను 3:30కి లేసి ఇప్పుడు 5:45కి అట్లా బయలుదేరిపోయాము. 6:30కి ఓపెన్ అని చెప్పారు. ఇవాళ ఎక్కడ షూట్ చెప్పు? దుర్గం చెరువు దగ్గర. ఇవాళ వచ్చి ఆఫ్టర్నూన్ దాకా అట్లా ఉండొచ్చు షూట్, ఆఫ్టర్నూన్ 10-11 అట్లా అయి ఉండొచ్చు. సో షూటింగ్ అయిపోయిన వెంటనే చీరాలకు వెళ్ళాలనుకుంటున్నాము, ఎందుకంటే అక్కడ బీచ్ ఉంది కదా. బీచ్ లొకేషన్ అంటే మాకు చాలా ఇష్టం, నాకైతే చాలా ఇష్టం. బీచెస్ అంటే చాలా ఇష్టం. అంటే ఎన్నిసార్లు వెళ్ళినా కూడా బీచ్కి నెల్లూరులో వెళ్ళాలనిపిస్తూనే ఉంటుంది నాకు. సో బీచ్ లొకేషన్లో కావాలి అనుకున్నాం ఇద్దరం. సో చీరాల వెళ్దాం అనుకుంటున్నాము. ఇవాళ వెళ్ళిపోయి హోటల్లో స్టే చేసేసి ఇంకా రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా షూట్ అనమాట. ఇంకా రేపు ఈవినింగ్ బయలుదేరిపోవచ్చు నెల్లూరుకి. ఇప్పటికే వచ్చి 4 days అవుతుంది, ఈ రోజుతో 4th డే. సో ఇంతే మరి, ఇంకా షూటింగ్కి వెళ్ళాక అక్కడ కలుసుకున్నాం. మ్యారేజ్కి ఏమో టైం లేదు. యాక్చువల్గా ఏమైందంటే మ్యారేజ్కి గ్యాప్ 1 month ఉంది కదా, సో అన్నీ లేట్ అయిపోతున్నాయి. మేము దుర్గం చెరువు దగ్గర లొకేషన్కి రీచ్ అయ్యాక ఫోటోషూట్ స్టార్ట్ చేసాం. అయితే మేము కొన్ని పిక్స్ తీసుకున్న తర్వాత అక్కడ షూట్ తీసుకోకూడదు అని అడ్డం చెప్పేశారు. షూట్ తీసుకోవాలంటే పర్మిషన్ కావాలి, అది ఇది అంటూ వద్దని ఆపేశారనమాట. బట్ అక్కడ మూవీ షూట్స్కి మాత్రమే పర్మిషన్ కావాలి, ప్రీ వెడ్డింగ్ షూట్స్కి అంత అవసరం లేదు అని కాసేపటికి తెలిసింది మాకు. ఎలాగో అక్కడ షూట్ కంటిన్యూ చేసాం, ఆగకుండా జరిగింది. హెయిర్ సరిగ్గా వేసుకో, మొత్తం చెదిరింది. ఆ రోజు నా సిస్టరే అంతా హెల్ప్ చేసింది మాకు. అసలు ఎవ్వరికి ఓపిక లేదు షూట్కి రావడానికి, తను ఒక్కటే మాకు తోడుగా ఉంది. ఆ రోజు అక్కడ నా ఫొటోస్ కొంచెం డల్ అయ్యాయి అన్నారు, ఎందుకంటే ఫోటోగ్రాఫర్స్ నాకు లైట్ కలర్ డ్రెస్సెస్ సజెస్ట్ చేశారు, డార్క్ వద్దన్నారు. లైట్ కలర్స్లో మనం హైలైట్ అవుతాం అండ్ డార్క్ కలర్స్లో అయితే మనం డల్ అయిపోతామంట. నా దగ్గర డ్రెస్సెస్ ఏమో అన్ని డార్క్ కలర్సే ఉన్నాయి, డార్క్ అయితే ఫొటోస్ బాగా వస్తాయని నేను అనుకున్నాను. సో ఎవరైనా షూట్కి వెళ్ళాలి అంటే లైట్ కలర్సే వేసుకోండి అండ్ డ్రెస్సెస్ ముందుగానే తీసుకోండి, నాలాగా 1 day ముందు కాదు. అలా తీసుకుంటే అస్సలు మంచిగా దొరకవు. నాకు లైట్ కలర్ డ్రెస్సెస్ మంచిగా దొరకలేదనే ఇలా డార్క్ కలర్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ రోజు అక్కడ షూట్ అయిపోయాక అనుకున్నట్లే హైదరాబాద్ నుంచి చీరాలకు వచ్చాం మేము. సో ఇంకా బీచ్ దగ్గర రిసార్ట్లో స్టే చేసామన్నమాట. మేము స్టే చేసిన రూమ్ అయితే ఇదే. మా ఇద్దరికి బీచ్ అంటే చాలా చాలా ఇష్టం. నేనైతే నీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి అని అడిగితే ఫస్ట్ బీచ్ అనే చెప్తాను. సో మా షూట్లో కన్ఫామ్గా బీచ్ లొకేషన్ ఉండాలని అనుకున్నాం. ఇక్కడేమో షూట్ కోసం డెకరేట్ చేస్తున్నారు. ఇక్కడ ఎలా తీస్తారబ్బా అనుకున్నా నేను, నైట్ అయితే కానీ తెలియలేదు అంత బాగా తీయచ్చు అని. అక్కడ బీచే కాదు, చుట్టుపక్కల నేచర్ కూడా చాలా బాగుంది అండ్ మా ఫొటోస్కి అయితే బాగా యూజ్ అయింది. బట్ అక్కడ నేను పడ్డ కష్టం అయితే చెప్పలేను, అందులో వెళ్ళలేకపోయాను నేను అసలు. కింద అంత చీమలు, ఒక్కసారి అయితే మట్టి మొత్తం నా కళ్ళల్లో పడిపోయింది. కింద ఏ పురుగులు ఉంటాయో ఏ పాములు ఉంటాయో తెలీదు, నడుస్తుంటే ఏవేవో పుచ్చుకుంటున్నాయి. అమ్మో ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనిపించింది నాకు. బీచ్ దగ్గర అయితే బాగానే తీసుకున్నాం కానీ ఎండలో మాడిపోయాం. బీచ్ దగ్గర మేము ఫొటోస్ కంటే సాంగ్స్ కోసం వీడియోనే ఎక్కువ తీసుకున్నాం. ఇక్కడ అవి అయితే ఒక డాన్స్ స్టెప్ కూడా వేశాడు, డాన్స్ రాదంటూనే ట్రై చేశారులేండి. ఇందాక చూపించిన డెకరేషన్ అయితే ఇదే. చెప్పా కదా నైట్ అయితే కానీ అర్థం కాదని. లైట్స్ పెట్టి కింద హార్ట్ సింబల్ వేసి చాలా బాగా అనిపించింది. మా చెల్లి ఈ వీడియో అప్పుడు తీయడమేమో కానీ నాకు ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే వైట్ డ్రెస్సెస్ వేసుకొని 2 ఆత్మలు తిరుగుతున్నట్టుంది.
అసలు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఎంత కష్టపడినా కూడా ఫ్యూచర్లో ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ చూసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. పెళ్ళికి ముందు ఆ మూమెంట్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి. ఆ మెమరీస్ని మాత్రం లైఫ్ లాంగ్ మర్చిపోలేం. మాకు ఎప్పుడైనా ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం తిరిగిన ప్లేసెస్ కానీ కనిపిస్తే మేము ఇప్పటికి కూడా అనుకుంటాం, అప్పుడు ఈ ప్లేస్లో ఇలా చేసాం కదా, అలా చేసాం కదా అని. మాకు మాత్రం చాలా బ్యూటిఫుల్ మెమరీస్ అవి. మరి నా వెనకాల ఉన్నది ఎవరు? నన్ను దేకట్లే, నువ్వు ఉన్నావుగా. కావాలని కదా నువ్వు. నేను ఎక్కడున్నా ఇలా ఉయ్యాల కనిపిస్తే చాలు ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతా. ఎంత ఏజ్ వచ్చినా కానీ ఉయ్యాలంటే మాత్రం ఇష్టం పోలేదు అసలు నాకు. మీకు కూడా అంతేనా? ఈ చీరాలలో షూట్ 1 డేలో అయిపోతుంది అనుకున్నాం కానీ అలా అస్సలు అవ్వదు. ఆ 1 డేలో మనం అలిసిపోతామేమో కానీ షూట్ మాత్రం అవ్వదు. సో మా సాంగ్కి కావాల్సిన వీడియోస్ తీసుకోలేదు అని ఇంకొక రోజు అక్కడే స్టే చేసాం. ఒక పక్క నా పేరెంట్స్ తొందర పెడుతున్నారు, అసలు ఇంకెన్ని రోజులు తీసుకుంటారు, పెళ్ళికి ఇంకా 10 డేస్ కూడా లేదు, ఇంటి దగ్గర పనులన్నీ ఆగిపోయాయని. కానీ ఇంత దూరం వచ్చి కంప్లీట్ చేయకుండా వెళ్ళిపోతే ఆ ఫీలింగ్ ఎప్పటికీ పోదు కదా. అందుకే ఇంకొక రోజు ఉండి ఫుల్గా తీసుకున్నాం. ఆ తర్వాత రూమ్కి వెళ్ళి బాగా స్లీప్ వేసాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ అయిపోయిన తర్వాత డ్రెస్సెస్ మార్చుకోవడానికి మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఇచ్చారు. అప్పుడు ఓపిక లేక ఇలా కూర్చుండిపోయాం. ఎండలో చేసి నా మొహం మాడిపోయింది. అసలు ఎంత నీరసంగా ఉందంటే చెప్పలేను. లేయడానికి కూడా ఓపిక లేదు. హలో, షూట్ ఉంది, లేయండి, లేకండి ఇద్దరు. ఇంకో డ్రెస్ మార్చుకోరా? సర్లే, ఇవాళ ఒక్కటే కదా, జస్ట్ ఆఫ్టర్నూన్ వరకే. 1 అవరే కదా, ఇంకెందుకులే కానీలే. మార్నింగ్ ఎంతకి వెళ్ళారు? 6:30. ఇప్పుడు ఎంత అయింది? వాచ్ నేను వాచుతాను. ఫోన్ టైం వస్తుంది ఫోన్లో. ఇప్పుడు మళ్ళీ దాన్ని రావట్లేదు, వీడియో ఆన్లో ఉన్నా. 10 అయింది. 10 అయింది. పద లెగ్గు, ఇంకా లెగండి, ఇంటికి వెళ్దాం ఈ షూట్ అయిపోతే. లెగ్గు, అయ్యో లెగ్గు. ఇంకా లెగు, నువ్వు కూడా లెగు, లెగు 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 లెగ్గు. బయట వేసాను నీది సింధుది, అది తడిగానే ఉన్నాయి, కొంచెం తీసి మట్టేసి. అమ్మో, నేను కెమెరాని ఇట్లా పెట్టాల్సి వస్తుంది వాళ్ళకి. స్విమ్మింగ్ పూల్ కనిపించట్లేదే, అక్కడ ఉంది. మా హైట్ వైజ్గా భలే నిలబడ్డారు తెలుసా, పొట్టి నుంచి పొడుగు. మీరే. నెక్స్ట్ వెంటనే వెళ్ళి డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని షూట్ తీసేసుకున్నాం. మార్నింగ్ ఎండకి అలా అయిపోయామంటే ఇంకా ఆఫ్టర్నూన్ ఎండకి ఇంకెలా అయిపోయి ఉంటామో మీరే అర్థం చేసుకోండి. అమ్మ మహారాణి, మహారాణి. ఆ డ్రెస్లో జరిగిన షూట్ని ఎవరూ రికార్డ్ చేయలేదు, ఎందుకంటే ఆ ఎండలోకి వచ్చి తీసే అంత ధైర్యం ఎవరికి లేదు. ఎలా అయితే ఎంత కష్టపడినా లాస్ట్కి అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. అలాగే నేను సాంగ్ తీసుకోవాలన్న కోరిక కూడా తీరింది. క్యూట్ ఉన్నారు. ఇదేనండి మా ప్రీ వెడ్డింగ్ షూట్. ఇది అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయాను.
ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.